కర్ణాటకలో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. అన్ని కళాశాలల్లో హెచ్ఐవి పరీక్షలు నిర్వహించారు. 7,000 మందికి పైగా విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. కౌన్సిలింగ్ క్యాంపులు తప్పనిసరి చేసింది సర్కార్. హెచ్ఐవి కేసుల్లో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది కర్ణాటక. రాష్ట్రంలో సుమారు 2.60 లక్షల మందికి హెచ్ఐవి ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అవసరమైనటువంటి వారికి ప్రారంభ దశలోనే చికిత్స అందించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో హెచ్ఐవి టెస్టులు తప్పనిసరి చేసింది సర్కార్. డీటెయిల్స్ ఒకసారి చూస్తే కర్ణాటక రాష్ట్రంలో కల్లోలం సృష్టిస్తున్నటువంటి అంశం ఇది. ఒక రకంగా చెప్పాలంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్టుతో ఇప్పుడు అక్కడ ఒక నిశ్శబ్ద తుఫాను విలయమే నడుస్తోంది. నాకో రిలీజ్ చేసినటువంటి ఆ భయానక గణాంకాలు అలా ఉన్నాయి. మరి హెచ్ఐవి బాధితులు సరే, అందులో కాలేజీలకు వెళ్ళేటువంటి యువతీ యువకులు భారీగా ఉండటం కలకలం రేపుతోంది. కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న హెచ్ఐవి రోగుల సంఖ్య 2,60,000. అధికారికంగా నమోదైనటువంటి ఈ గణాంకాలు చిన్న సంఖ్య ఏమీ కాదు. అయితే ఈ 2,60,000 మందిలో చికిత్స పొందుతున్నది మాత్రం 2.05 లక్షల మంది మాత్రమే. ఇది మరింత కలవరపెడుతున్నటువంటి అంశం. మిగతా వారు ఎవరనేది ఇంకా రిజిస్టర్లో నమోదు కాలేదు. ఇక కర్ణాటక రాష్ట్రంలో హెచ్ఐవి సోకినప్పటికీ ఆ విషయమే తెలియని వారు 54,000 మంది ఉన్నారట. ఇది మరీ భయానకమైనటువంటి అంశం. తెలిసి తెలియక వారి ద్వారా ఈ వైరస్ ఎంతమందికి సోకుతుందో అన్నది మరో ఆందోళన. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం హెచ్ఐవి బాధితుల్లో 7,000 మందికి పైగా విద్యార్థులే ఉండటం కూడా ఒకంత సంచలనంగా మారింది. వీరంతా వివిధ కాలేజీల్లో, క్యాంపస్లలో చదువుకుంటున్నటువంటి వారే కావడం అటు ప్రభుత్వాన్ని, ఇటు తల్లిదండ్రులకు కలవరపాటు గురి చేస్తోంది. విద్యార్థులు, అందులో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారికి ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఎక్కువగా సోకుతోందనే వార్త కర్ణాటక రాష్ట్రంలో కల్లోలం సృష్టిస్తోంది. గత రికార్డులు పరిశీలిస్తే దేశవ్యాప్తంగా 2023-24 మధ్య ఈ వయసు హెచ్ఐవి బాధితుల సంఖ్య 44,500గా ఉంది. అయితే ప్రస్తుత రికార్డుల ప్రకారం 2025-26 నాటికి హెచ్ఐవి బారిన పడ్డ యువతీ యువకుల సంఖ్య 66,000కు పెరగడం కలవరపెడుతోంది. నాకో ఇచ్చినటువంటి ఈ సంచలన నివేదికతో రంగంలోకి దిగినటువంటి కర్ణాటక ప్రభుత్వం కాలేజీల్లో మెగా క్యాంపులు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్స్ నివారణ సంస్థ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో హెచ్ఐవి అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని నిర్ణయించింది. ప్రతి కాలేజీలో హెచ్ఐవి పరీక్షలు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని కాలేజీల్లో హెచ్ఐవి టెస్టింగ్తో పాటు కౌన్సిలింగ్ క్యాంపులను నిర్వహించాలని ఆదేశించింది ప్రభుత్వం. అయితే ఈ టెస్టులకు సంబంధించి ఎలాంటి బలవంతం లేదు. క్యాంపులు తప్పనిసరి చేసినప్పటికీ ఆయా విద్యార్థులు, వ్యక్తుల పూర్తి అంగీకారం లేకుండా ఎలాంటి స్క్రీనింగ్ చేయకూడదని కర్ణాటక సర్కార్ స్పష్టం చేసింది. ఒకవేళ పాజిటివ్గా నిర్ధారణ అయినప్పటికీ వారి గుర్తింపు గోప్యంగా ఉంచాలని నిర్ణయించింది. ఇదే అంశంలో క్యూఆర్ కోడ్ విప్లవం కూడా తెర మీదకు వచ్చింది. హెచ్ఐవిపై అవగాహన పెంచడానికి విద్యార్థుల కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెచ్చారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా హెచ్ఐవి కేంద్రాల వివరాలు, సరైనటువంటి సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే దేశానికి భవిత యువతే కాబట్టి వారిని సంరక్షించుకోవడమే లక్ష్యంగా కర్ణాటక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల హెచ్ఐవి లాంటి మహమ్మారి విద్యార్థుల జీవితాలను చీకట్లోకి నెడుతున్న వేళ ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి కాలేజీలో, ప్రతి క్యాంపస్లో కౌన్సిలింగ్, టెస్టింగ్లు నిర్వహిస్తోంది. కుర్రకారుని ఈ మహమ్మారి కబళించకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయాలను ముమ్మరం చేసింది. ఇక కర్ణాటకలో ఒక షాకింగ్ పరిణామానికి సంబంధించి కూడా దేశవ్యాప్త చర్చ అయితే నడుస్తోంది. హెచ్ఐవి బాధితుల సంఖ్యతోటి 3వ స్థానంలో అయితే నిలిచింది కర్ణాటక. 7,000 మందికి పైగా యువతకు హెచ్ఐవి పాజిటివ్ అని అన్ని కళాశాలల్లో పరీక్షలు, కౌన్సిలింగ్ క్యాంపులు కూడా నిర్వహించాలని అయితే ఒకంత జోరుగా చర్చ జరుగుతోంది. కానీ ఉపాధ్యాయులు, అలాగే పిల్లల పేరెంట్స్లో కూడా ఒకంత దీనికి సంబంధించి ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. స్కూల్ స్థాయి నుంచి కాలేజీ స్థాయిలో అడుగుపెట్టేటువంటి విద్యార్థుల్లోనే ఇది ఎక్కువగా వెలుగు చూడటం కూడా కర్ణాటకలో ఒకంత సంచలనంగా మారిందనే చెప్పాలి. వారికి ఎయిడ్స్ పట్ల చిన్న వయసులోనే అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు గతంలో ఉండేవి. కానీ ప్రస్తుతం ఆ అవేర్నెస్ కొరబడటం కానీ, లేకపోతే విద్యార్థుల పట్ల, అంటే పిల్లల పట్ల తల్లిదండ్రుల నిఘా కొరబడటం కూడా ఇది ఒక ప్రధాన కారణంగా కూడా చెప్తూ ఉన్నారు. యువత ఈ స్థాయిలో ఎయిడ్స్ బారిన పడుతోంది అని అంటే ఒక తరం మొత్తం కూడా నాశనం అయ్యేటువంటి సిచ్యువేషన్. ఆ 7,000 మంది విద్యార్థులు తెలిసి తెలియక వారు చేసేటువంటి ఆ పనుల వల్ల మిగతా వారికి
ఏ స్థాయిలో సోకుతుందో అనేటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతోంది కర్ణాటకలో. దీనికి సంబంధించి ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్లో సీక్రెట్గా ఒక ఆపరేషన్ చేపట్టాలి అనేటువంటి డిమాండ్ కూడా అయితే ఊపందుకుంది. ఎయిడ్స్ సోకినటువంటి విద్యార్థుల్లో భయం లేకుండా చేయటం ఒకటి, అలాగే వారి పేరెంట్స్కి తగినటువంటి కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో కూడా ధైర్యాన్ని నింపటం, వారికి వారి చదువుకు ఆటంకం కలగకుండా వారికి ఏ స్థాయిలో ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఈ మొత్తానికి సంబంధించి కూడా కర్ణాటక ప్రభుత్వం ఒక పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు 7,000 వరకే ఉన్నటువంటి సిచ్యువేషన్, కానీ ఇది మరింత పెరగకుండా కట్టడి చేయడం కూడా కత్తి మీద సాము లాంటి వ్యవహారంగా కూడా చెప్తున్నారు. చూడాలి, యువత పెడదారి పడతారా, లేకపోతే దీనికి సంబంధించి చదువుకునేటువంటి సమయంలో ఇలాంటి చెడు మార్గాలకు పట్టి వారి ఆయుష్ని వారే తీసుకుంటారా అనేది కూడా దీనికి సంబంధించి యువతే నిర్ణయించుకోవాలని విశ్లేషకులు కూడా పిలుపునిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల మీద నిరంతర నిఘా ఉండకపోతే యువత భవిష్యత్తు ఈ విధంగా తయారవుతుందని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. చూడాలి ఏ విధంగా ఉండబోతుందండి.